యలంక నుంచి మార్తలు వచ్చేంత వరకు కూలెంట్ ఫ్యాన్ అయితే అస్సలు ఆఫ్ అవ్వలేదు. ఏమైందంటే బెంగళూరుకి వద్దామని చెప్పేసి ఇంటి దగ్గర తెల్లవారుజామున 3ంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అంత పొద్దున్న ఎందుకు స్టార్ట్ అయ్యామంటే వెళ్లేదారులో నందిల్స్ చూసుకుని పోదామని చెప్పాను. హేమంత్ కూడా పడుకోకుండా 3ంటి వరకు మేల్కొనే ఉన్నాడు. ఆ బైక్ లో నవీన్ బైక్ లో పెట్రోల్ అయితే లేదు. కర్ణాటకలో వేయిద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ బైక్ లో పెట్రోల్ ఎంత వరకు అవుతుందో తెలియదు. నవీన్ డిస్ప్లే అయితే పనిచేది, నాది కూడా ఇట్లా బ్లింక్ అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. కరెక్ట్ గా పావడకి 9 కిలోమీటర్స్ ఉందనగా నాది అయిపోయింది, 5 కిలోమీటర్స్ ఉందనగా నవీన్ అయిపోయింది. అందుకోసం 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకుని వచ్చాము. పెట్రోల్ వేయించుకునేటప్పుడు నవీన్ నందిల్స్ కి ఇప్పుడు వద్దు నెక్స్ట్ వీక్ లో వెళ్దామని చెప్పేసి అన్నాడు. పాపం నైట్ అంతా హేమంత్ గడ్ మేల్కొనే ఉన్నాడు నందిల్స్ కి వెళ్తామని చెప్పేసి. ఇంకా టీ బ్రేక్ తీసుకుందామని చెప్పేసి హిందూపూర్ లో అయితే ఆపాము. నవీన్ టీ దగ్గర నేను హేమంత్ గడ్ ఇద్దరు కలిసి కోబన్ తిన్నాము. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత సుసు బ్రేక్ తీసుకుని దొడ్బలపూర్ దగ్గర ఉన్న గీతం దగ్గరికి వెళ్ళాము. మా దుబ్బి గాని కలుద్దామని చెప్పేసి. ఇద్దరు మొబ్బు వేసుకుని వస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం. వాడైతే డైరెక్ట్ గా కాలేజ్ కి రెడీ అయ్యి వచ్చాడు. నంది హిల్స్ కి వెళ్తున్నామని చెప్పేసి హేమంత్ గడ్ అయితే అస్సలు పడుకోలేదు. నవీన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఈ గ్యాంగ్ లో కూడా ఫస్ట్ లో ఓకే చేసి లాస్ట్ లో క్యాన్సిల్ చేసే వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోకండి.